అభిషేకం కాదు, మామిడి దప్పులతో కూడా అభిషేకం చేస్తాం ఆయనకి. ఈ రోజు మామిడి దప్పులతో కూడా ఆయనకు అభిషేకం ఉంటుంది. మామిడి రైతాంగం అంతా ఆనందంగా చూడాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. కొంచెం పైకైతే పై అన్న అన్న ఇప్పుడు గౌరవ కలికే మురళీమోహన్ గారు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం, మురళీమోహన్ గారి నాయకత్వం, మురళీమోహన్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బీజేపీ మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఆ రైతు మొక్కల్లో ఆనందం నిలిపిన చంద్రబాబు నాయుడికి, రైతు ముఖాల్లో ఆనందం నిలిపిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, రైతు ముఖాల్లో ఆనందం నిలిపిన చంద్రబాబు నాయుడు గారికి. జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, రైతు బాంధవులు, ఎన్టీఆర్, 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 నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మామిడి రైతాంగానికి దీపావళి కానుక ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినట్లుగానే రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని, టన్నుకి 4,000 రూపాయలు మద్దతుగా ప్రభుత్వం ఇస్తామని, మార్కెట్ ధరను నియంత్రించి మార్కెట్ ధరల వల్ల రైతు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వం తరఫున ఆదుకోవడం కోసం ఈరోజు ఆయన ముందుకు రావడం, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యక్తి అకౌంట్లోకి 4,000 రూపాయలని టన్నుకి జమ చేయడం జరిగింది. ఇలా 147 కోట్ల రూపాయలని ఈరోజు మంజూరు చేస్తే ఒక పూతలపట్టు నియోజకవర్గానికి 73 కోట్ల రూపాయలు వచ్చింది. బంగారుపల్లి మండలంలో 25 కోట్లు వచ్చింది. పూతలపట్టు మండలంలో 14 కోట్లు వచ్చింది. యాదమరి మండలంలో 11 కోట్లు వచ్చింది. ఐరాల మండలంలో 10 కోట్ల చిల్లర వచ్చింది. అంటే సుమారుగా ఏ మండలానికి 10 కోట్లు తక్కువ లేకుండా ఈరోజు నియోజకవర్గం మొత్తం 73 కోట్లు రావడం అనేది నిజంగా మా నియోజకవర్గ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడినటువంటి రోజు ఇది. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖింపబడాలి. ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ చూడని విధంగా భవిష్యత్తులో కూడా చూస్తామో లేదో అన్నటువంటి విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవడం జరిగింది. ఇది నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. చిన్న చిన్న కారణాలు చూపించి చిన్న మనసుతో, కుటిలమైనటువంటి మనసుతో విమర్శలు చేస్తున్నటువంటి కొంతమంది ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. రైతాంగం ఎవరు ప్రభుత్వంలో, ఎవరి పాలనలో ఆనందంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి గమనంలో ఉంచుకోండి. మీరు నిజంగా రైతు ప్రయోజనం కోరేవారైతే, మీరు నిజంగా రైతుల బాగోగుల కోసం మాట్లాడేవారైతే రైతులకు ఎవరు బాగు చేస్తున్నారు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగిందని ఆలోచించమని కోరుతున్నా. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ, నవి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే మామిడి రైతులకి ఈ విధంగా మద్దతు ధర ఇచ్చారా?
ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 2014-19 సమయంలోనూ మళ్ళీ ఇప్పుడు రైతులకి మద్దతు ధరనిచ్చి సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చి వారికి ఏ రకంగానూ మార్కెట్ ధర అనేది మార్కెట్ ఫ్లక్చుయేషన్ అనేది వాళ్ళ జీవితం మీద పడకూడదన్నటువంటి ఉద్దేశంతో వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా సపోర్ట్ ఇచ్చి రైతులను ఆదుకుని రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించే వాళ్ళని వీధిలో మురిగే వాళ్ళతో సమానంగా చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.